నిజంగానే ప్రకృతిలో దైవం ఉందా? దేవుడు ఉన్నారంటారా? దేవుడు ఉంటే ఈ అకస్మాత్తుగా మరణాలేంది? ఈ గొడవలు కొట్లాటలేంది? ఒకరి మధ్య ఒకరికి మతభేదం ఏంది? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దేవుడు కనపడకుండా ఉన్నాడా? సృష్టిలో కనపడేలాగా ఉన్నాడా? కనపడుతూ ఉంటే ఎలా ఉంటాడు? కనపడకుండా ఉంటే ఎలా ఉంటాడు అనేది అందరికీ ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆలోచనలో ప్రశ్న అనేది వస్తూనే ఉంటుంది. వాళ్ళ అభిరుచులను బట్టి, వాళ్ళు ఉండే మార్గాలను బట్టి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను బట్టి వారికి చాలా చాలా సమస్యలు, ఆ సమస్యలను బట్టి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. కానీ అన్నిటికీ సమాధానం చెప్తారు పైన అనేవాడు ఒకడున్నాడు అనే వాళ్ళ సిద్ధాంతం ఎవరిది? భగవంతుని అనేకంగా నమ్మి భగవంతుడి మార్గంలో ప్రత్యేకంగా నడుస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ మాట అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? దీనిపైన మీరు ఒక కామెంట్ పెట్టండి, చూద్దాం.